కోస్తే కిలో మాంసం లేదు బొక్క సచ్చినోడు. ఎందుకురా నీకంత పొగరు? నువ్వేంటి తెగ రెడీ అయ్యావేంటి? మా ఫ్రెండ్స్ వచ్చారండి, కలవడానికి బయటికి వెళ్తున్నా. ఇంట్లో మొగుడు ముందు మాత్రం పేడ తట్టలాగా ఒక నైట్ వేసుకుని అటు ఇటు తిరుగుతుంటారు. బయటికి వెళ్ళాలంటే చాలు బాహుబలిలో తమన్నాలా రెడీ అవుతారు. బాగున్నావా ఆంటీ? హలో ఆంటీ. ఏంటి అరే 30+ దాకా కొడుతున్నావు. అక్కడక్కడ గ్రే హెయిర్ కూడా కనపడుతుంది. మీరేమైనా బాలకృష్ణుడా? మీకు లేదా గ్రే? కళ్యాణి, ఏంటండి దేవుడు నిన్ను ఇంత అందంగా ఎందుకు పుట్టించాడంటావు? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికండి. మరి అంత అందంగా పుట్టించిన దేవుడు నీకు బుర్ర ఎందుకు ఇవ్వలేదో? నేను నిన్ను పెళ్లి చేసుకోవడానికి. చేతులు తగిన కోళ్ళకి నువ్వే నా వెనకత్త తిరుగుతున్నావే. ఏమైందే అలా అరుస్తున్నావు? మొన్న మనం ఊరు వెళ్ళినప్పుడు మా అమ్మ ఏం చెప్పింది? నాకేం చెప్పలేదే. నాకు చెప్పింది, యూ హ్యావ్ ఎ ఏజ్, టేక్ 4 stones అండ్ త్రో బ్యాక్ సైడ్. అమ్మ తల్లి, నాకు నీ అంత ఇంగ్లీష్ రాదు గాని తెలుగులో చెప్పు. ఏం చెప్పిందంటే వయసు ఉన్నప్పుడే 4 రాళ్ళు వెనకేసుకోమంది. నేను బజార్కి వెళ్తున్నానా, అప్పుడే నాకు కరెక్ట్ గా 4 రాళ్ళు కనిపించాయి. అప్పుడు మా అమ్మమ్మ చెప్పిన మాట గుర్తొచ్చి ఆ 4 రాళ్ళు వెనక్కేశాను. ఇంతలోనే తోవలో వెళ్తున్న ఆవిడ నెత్తి మీద పడ్డాయి. దానికే గొడవాడేస్తుంది. ఆవిడకి ఏమైనా అయిందా? ఏమీ అవలేదండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు చిన్న దెబ్బ తగిలింది. హలో, ఒక విస్కీ బాటిల్ కొంటే ఒక బిర్యానీ ఫ్రీ నాట. బిర్యానీ నీకు తెస్తా, విస్కీ బాటిల్ నేను లేపుతా. అంటే పైసలు పెట్టుకున్నదో నీకు ఫ్రీగా వచ్చిందో నాక? అదేం కుదరదు, ఎక్స్చేంజ్ చేసుకుందాం మనం. ఏమండి, మీకోసం జీడిపప్పు పాయసం చేశానండి, తీసుకోండి. ఏంటి, మన ఇద్దరికి అంత పెద్ద గొడవ అయినా సరే, నాది తప్పున్నా సరే నా కోసం జీడిపప్పు పాయసం తీసుకొచ్చావా? సారీ బంగారం, సారీ కళ్యాణి. ఏమండి, ఆ బౌల్ ఇటు ఇచ్చేయండి, వేరే బౌల్ తీసుకొస్తా. ఎందుకు? ఆరిపోయిందండి, వేడి చేసి తీసుకొస్తాను. ఎంతో ప్రేమతో చేసుకొచ్చావు కళ్యాణి, చల్లగొన్న తింటాను, ఏం కాదు. మీకు కిస్మిస్లు అంటే ఇష్టం లేదు కదా, దానిలో వేసాను. కిస్మిస్లే కదా తింటాలే. ఏమండి, దాంట్లో భోజనం వేసానండి. పాయిజనే కదా తింటాలే. ఇంట్లో పాయిజన్ వేసావా? ముగ్గురు మీద ఎంత కోపం ఉంటే మొత్తం దాంట్లో పాయిజన్ వేస్తారే. ఏమండి, మీరు సారీ చెప్తున్న సంగతి తెలియక పాయిజన్ వేసాను. ఎవరే? వాళ్ళ నాయన్ని మాట్లాడతాండ. ఓ అది లేదో చెప్పింది. ఉంది కానీ ఇక్కడ లేదో చెప్పింది. ఓ దానికి తల నొప్పి చెప్పింది. ఇది అంతా కాదు, ఇప్పుడు కన్ఫర్మ్ దానికి నీరసం చెప్పింది. అసలు నువ్వెవరే తిక్క? తిక్క అబే దేడిది, మా జర మంచిగా మాట్లాడు. అబే రెడ్డప్ప, నీది రాయలసీమ అయితే నాది రాయల్ సిటీ, ఓల్డ్ సిటీ. కుతుబ్ షా కి కాందాని, ఇమాందారీ సే ఆమ్దాని. నకరాలు చేసావంటే నరాలు తీస్తా బిడ్డ. నీది తిక్క, నీ బాబ్ది తిక్క, నీ తాత తిక్క, నీ మొత్తం కాందాని మొత్తం తిక్క. మిగతాది నువ్వు తిట్టావు, తిట్టు. ఏంటి, ప్రతి భార్యకి తన భర్తే హీరో అండి. మీ ఆడవాళ్ళకి ఆ స్వార్థమే పోలేదే. అదే మా మగాళ్ళకైతే ఎవడి భార్యని చూసినా కూడా హీరోయిన్ లాగే కనిపిస్తుంది. వెళ్ళొస్తా మరి. వెళ్ళొస్తా మరి. అప్పడాల కర్రీ ఇరుగుద్ది, తోడడిగింది పాలల్లోకి, మిమ్మల్ని కాదు. ఏమిటి పోజు? మర్యాద ఏమిటి రెస్పెక్టింగ్ అండి. నువ్వు రెస్పెక్టింగ్ ఇవ్వక్కర్లేదు గాని సౌండ్ చేయకుండా ఉంటే చాలు. తలుపు తోసుకుని రావాలి గాని బద్దలు కొట్టుకుని రాకూడదు. సరేనండి, కాఫీ తాగండి. కాఫీ తాగండి అనొచ్చుగా. ఇది బాగుంది. నేనేం చెప్పలేదుగా. కళ్ళ పూలు, నుదుట బొట్టు, రంగురంగుల చీరలు, చేతికి గాజులు. ఈవేళ నీకు ఇవన్నీ ఉన్నాయంటే దానికి కారణం ఈయన, మీ ఆయన. ఆయన్ని బయటికి తీసుకెళ్తానంటే పొద్దుంటావా? చెప్పు తెగిపోద్ది. నేను తిట్టగల అత్తయ్య గారు, కానీ తిట్టను. ఎందుకంటే అత్తయ్య గారంటే అభిమానం, పెద్దలంటే గౌరవం. రండి మావయ్య. నోరేనా? అసలు ఇది నోరేనా అని అసలు నోటికి బుద్ధుందా? దేశంలో మొగుళ్ళందరూ వాళ్ళ పెళ్ళాన్ని ఇలాగే ఏడిపిస్తున్నారా అని. పెళ్ళాన్ని ఏడిపించడం అంటే వెనక నుంచి చటుక్కుని కళ్ళు మూసి ఎవరో చెప్పుకునేదాకా చెప్పకుండా ఏడిపించడం చూసాం. తలనొప్పిగా ఉందని మొగుడు విలవిల్లాడిపోతుంటే పెళ్ళం గాబరాగా దగ్గరికి వస్తే గబుక్కని కావలించుకుని ఉత్తినే నిన్ను ఏడిపించడానికోయ్ అని పెళ్ళం కళ్ళ నీళ్ళు తోడటం చూసాం. అవి అవి సరసాలంటే. విడాకులు ఇస్తానడం ఇదే సరసం. సరసం మంటేనట్టుంది. దోసకాయ పచ్చడి కలపరే, ఇష్టం కదా. మిక్సీలో వేస్తే రుచి రాదని జబ్బలు నొప్పెట్టేటట్టు రోట్లో వేసి నూరాను.
కాసింత కండపుష్టి గుండె గట్టి ఉండడం వల్ల అంత మాట అన్నా నేను తట్టుకున్నాను గాని అదే ఏ అసలాటకు మనిషి అయితే పుడుక్కున గుండెపై చచ్చుండే. రేపు పెళ్ళయ్యాక బామ్మ బాబాయ్ పిన్ని ఇలా అందరికీ దూరం అవుతా అన్నప్పుడు ఆ అందరూ నాకు కనిపించలేదు. అందరిలో నువ్వే కనిపించావు. నన్ను మహారాణిలా చూసుకుంటానని నువ్వు అన్నప్పుడు నిజంగానే నేను మహారాణి అనిపించేలా చేశావు. నువ్వు మంచోడివా చెడ్డోడివా అన్న సంగతి మర్చిపోయి నువ్వు నా వాడివి అనిపించేలా చేశావు. ఏంటి మనం ఈ రోజు నుంచి ఇంగ్లీష్ లో మాట్లాడుకుందాం. నీకు ఇంగ్లీష్ రాదుగా? కొంచెం కొంచెం నేర్చుకుంటున్నానండి. సరే. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫీలింగ్ టైట్ టుడే. ఓకే, రెస్ట్ ఇన్ పీస్. అయినా ఎక్కడికి ఎందుకు వచ్చారు? దానింటికి వెళ్ళకపోయారా? దేనింటికి? ఏమి తెలియనట్టుగా దేనింటికి అని ఎంత గడుచుకు అడుగుతున్నారో. గుట్టుకు గుట్టుకోమంటూ ఐస్ క్రీమ్ మెక్కుతున్నారుగా దానింటికి. ఓహో అందుగా నీ అలక పిచ్చి. మా ఆఫీస్ స్టాఫ్ అందరికీ ఎండి గారు పార్టీ ఇచ్చారు. స్టాఫ్ మొత్తం ఉన్నారు. పిచ్చి మోహంది ఏ చెప్పినా నమ్మేస్తుందనేగా. నీకు అంతగా అనుమానంగా ఉంటే రేపు మా ఆఫీస్కి వచ్చి మా ఎండి గారిని అడుగు. ఎందుకు ఆఫీస్కి వచ్చి పరువు తీస్తావా అని ఈ చెప్ప ఆ చెప్ప చెల్లును వాయించడానిక? లోపలికి పద నువ్వు. మీరే లోపలికి రానక్కర్లేదు. ఈ అరుగు మీద పడుకోండి. పొద్దుట ఆవిడ గారు ఒక చేత ఇడ్డల్ల పొట్లం ఒక చేత కాఫీ ఫ్లాస్క్ పట్టుకుని వయ్యారగా తిప్పుకుంటూ వచ్చి కొసరి తినిపిస్తుంది. ఆ ఇడ్డల్లో తినేసి ఆ కాఫీ తాగేసి ఇద్దరు కలిసి మూడు పళ్ళలాగా ఒకే ఆటోలో ఆఫీస్కి వెళ్ళండి. యువతల గుండె బగ్గును మండిపోతుంటే నవ్వేలా వస్తుంది మనిషికి. సీత నువ్వు ఊరెళ్ళాక రాత్రి బావులో కష్టపడి పనిచేయటం వల్ల 104 జ్వరం వచ్చింది. ఇలా పొద్దున్నే మా ఆయనకు నాకు గొడవ అయింది. నువ్వేం చెప్తావే నన్ను అని అంటుడు. 5 గంటల ఛార్జర్లు ఇంకబట్టి అడిగే ధైర్యం కూడా ఎత్తలేడు. ఫోన్కి ఛార్జింగ్ లేకుండా ఫోన్ ఎట్లా యూజ్ చేస్తాడో నేను కూడా చెప్తా. ఏం చెప్తా. మా స్వప్న ఒకటి అడుగుతుంది, చెప్పు. అడుగుమాను. ఏది అడిగినా 2 నిమిషాల కరెక్ట్ ఆన్సర్ చెప్తా. అడుగుమాన్. మనం పడుకున్నాక దోమలు కరవద్దంటే ఏం చేయాలి? ఓ గిది కూడా తెలియదా? చిన్న క్వశ్చన్. దోమలు కరవద్దంటే దోమలు వండుకున్నాక మనం వండుకోవాలి. దోమలు వండుకున్నాక మనం వండుకోవాలి. హలో అమ్మ, కందిపప్పు ఎలా ఉంటుందే? సిగ్గు లేదు, ఐడియా లేదు. నువ్వు పంచలేసినంత బాగా వంట చేసుంటే ఎంతో బాగుండేది. బా చెప్పమ్మా, ఇక్కడ చాలా పప్పులున్నాయి. సాంబార్లో ఏదేస్తారు? కందిపప్పే. ఎలా చెప్పాలి? ఇక్కడ అన్ని హిందీలో రాసున్నాయి. హిందీలో చెప్పేయమంటారు? పోవే, నాకు హిందీ రాదు. అబ్బా, అలా అయితే వాట్సాప్ లో ఫోటో పంపించు, నేను చూసుకుంటా. నీ పొంద ఎల్లో కలర్ లో ఉంటుంది చూడు. వాట్సాప్ లో పంపించడం కుదరదు. సరే, షాప్ అంకుల్ని అడుగుతాలే. అమ్మా తల్లి, నువ్వు వెళ్ళక్కడ కందిపప్పు ఎలా ఉంటుందని అడిగి నా పరువు తీకు. నేను గూగుల్ చేసుకుంటాలే. పెట్టే.